హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాలన్న వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఇవాళ ప్రధానంగా హాట్ టాపిక్ గా ఉన్నదల్లా జనసేన శాసనసభ్యుడు, రైల్వే కోడూరు శాసనసభ్యుడి మీద ఆరోపణ. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బయటకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ ఎమ్మెల్యే తనని అత్యాచారం చేశాడు, 15 నెలలుగా నా 5 సార్లు అబార్షన్ చేయించి అరాచకం చేశాడు, చంపేస్తానన్నాడు నా బిడ్డని, దాంతో లొంగిపోవాల్సి వచ్చింది, రేప్ చేశాడు మొదట అన్నటువంటి ఆరోపణ చేసింది. అయితే ఎమ్మెల్యే ఏమో తననే బ్లాక్మెయిల్ చేసి 20 కోట్లు డిమాండ్ చేసింది, పెళ్లి చేసుకోమని వెంటపడింది అని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్తున్నారు. ఇంకోవైపున జనసేనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అమ్మాయిని పెద్ద కులటాని, ఆవిడ చాలా బ్లాక్మెయిలర్ అన్నటువంటి ప్రచారాన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, బేసిక్ గా రాజకీయాల్లో కానీ సమాజంలో నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, రోల్ మోడల్ గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉండేవాళ్ళు చాలా హుందాగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, సమాజానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఘటనలు జరిగినప్పుడు ఇంకా మెన్ కి సంబంధించిన అంశాలు ముందుకు వచ్చినప్పుడు వెంటనే అటాక్ చేసేది ఇది ప్రత్యర్థుల కుట్ర. 2, ఆ మహిళ పట్ల వాళ్ళ క్యారెక్టర్ పట్ల అసాట్ చేయడం, లేదా ఆ క్యారెక్టర్ని డ్యామేజ్ చేసి వాళ్ళకి అట్లాంటి వాళ్ళే అని మాట్లాడడం అనేది ఒక పరిపాటిగా మారింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరేం తప్పు చేశారనేది పక్కన పెడితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట ప్రకారం మీరు ప్రస్తావించినట్లు నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు సాయి గారు? బేసిక్ గా ఒక మహిళ బ్లాక్మెయిల్ చేసిందంటే సమ్ రిలేషన్ ఉందనేది అర్థం. ఏ రిలేషన్ అనేది పక్కన పెడదాం. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా, 2 పక్కన పెడదాం. ఒక 20 కోట్లు నన్ను అడిగిందంటే ఒక అనామకురాలు వచ్చి 20 కోట్లు అడిగేస్తుందా? ఒక ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుందాం, కాసేపు అడిగిందా, ఈ ఇచ్చాడా లేదా అని పెడితే బ్లాక్మెయిల్ చేస్తాం, 20 కోట్లు అడిగింది. రెండోది ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లాంటిది అని ప్రధానంగా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు లేదా కొంతమంది నాయకులు బహిరంగ మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అయి పక్కన పెడదాం కాసేపు. మీరు అనుకునేది నిజం అనుకుందాం. మీకేం ఎమ్మెల్యేకి ఏం పని అంత ఎందుకు వ్యవహారాలు నడపాలి? ఇది అన్యాయం కదా. కాబట్టి మీరు ఒక అంశం ముందుకు వచ్చింది, బయటకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ ఎందుకే? జనసేన రాష్ట్ర నాయకత్వం మా ఎమ్మెల్యే కరెక్ట్ అని సర్టిఫికేట్ ఇవ్వండి, తనే తప్పు, అసలు ఆమె చెప్తుందంత రాంగ్, మాకున్న అవగాహన మేరకు పరిశీలించినంత మేరకు తనతో ఉన్నటువంటి ఆ పార్టీకి ఉన్న ర్యాపోని దృష్టిలో పెట్టుకుంటే ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్, కేవలం బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇట్లా పనులు చేశారని ఆ స్టాండ్ తీసుకోండి. పార్టీ ఏమో విచారణకు ఆదేశిస్తుంది. పార్టీ సోషల్ మీడియా అంటే వాళ్ళు అఫిషియల్ గా పార్టీ సోషల్ మీడియాకి చెప్పు ఉండొచ్చు, చెప్పకుండా పోయి ఉండొచ్చు. బట్ చాలా మంది మాట్లాడుతుంది తను క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసే పద్ధతిలో వ్యవహరించడం. ఆమె క్యారెక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఆయన క్యారెక్టర్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బేసిక్ గా ఆమె అలిగేషన్ చేస్తా ఉంది, మేమైతే కలిసి ఉన్నాము, పలానా పరిస్థితిలో తను లొంగ తీసుకున్నారు, సో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పే కారణంగా నేను ఇట్లా అయ్యాను, ఇట్లాంటివన్నీ చెప్తుంది. వాళ్ళు అట్లాంటి రిలేషన్స్ ఉన్నప్పుడు బహిరంగంగా తాను ఏం జరిగిందో చెప్పాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి, లేదా పార్టీ వారిపైన చర్య తీసుకోవాలి. ఇవేమీ లేకుండా కేవలం ఆమె మీద ఆరోపణలు చేసి తప్పించుకుంటానికి కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా జనసేనకు సంబంధించినంత వరకు ఇట్లాంటి వ్యవహారాలు అక్కడక్కడ నడిచిన కాబట్టి ఆ పార్టీ అంతా అట్లాంటిదే అని మనం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. లేదా మిగతా పార్టీలన్నీ ఎలాంటివన్నీ, ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకే పరిమితం ఆలోచించడం చాలా అవసరం. ఆ ఘటనలో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది తేల్చేయడం, బాధితుల పక్షాన సమాజం ఉండడం అనేది ప్రైమరీ ఇష్యూగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ జనసేనలో ఇలాంటి ఘటనలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల గతంలో ఒక నాయకుడు ఇట్లా చేసినాడు, లేదా తెలుగుదేశం పార్టీలో ఇవాళ మా గురించి మాట్లాడేది, ఇవన్నీ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు బేసిక్ గా ఎక్కడో తప్పు చేశారు, ఎమ్మెల్యే అదుపు తప్పాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించాడు అనేది క్లియర్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే బయటకు వచ్చి ఏదో వీడియో రిలీజ్ చేశాడు, అమ్మాయి నాకు అలాంటి సంబంధం లేదు, దాంతో నిలబడండి. ఆ అమ్మాయి చెప్తున్నంత రాంగ్. కొంతమంది ఏఐ వాడారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కేసు పెట్టేయండి, అధికార పార్టీనే కదా, కేసు పెట్టి విచారణ చేస్తే ఏఐ వాడుంటే తేలిపోతుంది కదా. బహుశా సాక్షి అనుకుంటాను. వాళ్ళు 1 అవర్ దాదాపు దానిపై ఆ అమ్మాయితో ఇతర లీడర్స్తో డిబేటే పెట్టారు. పార్టీ నాయకులు ఆందోళన చేశారు.
డిబేట్ పెట్టారంటే ఏ వీడియో ప్రకారం పెట్టారు? ఆ బయటకు వచ్చిన వీడియో ప్రకారం. ఆ వీడియోను ఏఐ ఉపయోగించారా లేదని తేల్చేసి ఒక రోజులో కాకపోయినా తొందరగా తేల్చేసి తాడో పెడ తేల్చొచ్చు కదా, స్టికాన్ అయి ఉండొచ్చు కదా. ఎమ్మెల్యే అదుపు తప్పాడు, అనైతికంగా ప్రవర్తించాడు. ఆ రెండింటిని కరెక్ట్ చేయడం సమాజ ఉద్దేశం. ఆ రెండింటిని కరెక్ట్ చేయాల్సింది పార్టీ లీడర్షిప్. ఎందుకంటే ఈజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అయితే ఒక సాధారణ మహిళ కూడా ఆమె ఏమైనా చేయొచ్చా అంటే ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు తీసుకొస్తుంటారంటే ఆన్సర్ లేదు కాబట్టి తీసుకొ. ఇప్పుడు ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా కాదు, నువ్వు ఇట్లాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు అన్ని తెలిసే కదా మెయింటైన్ చేస్తావు. మీరు చెప్పిన ఆరోపణలు వచ్చినప్పుడు అంటే ఆమె సిద్ధపడుతుంది కదా నేను పెళ్లి చేసుకోవడానికి. కలిసి ఉన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని చర్చ వస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అమ్మాయి బాధితురాలుగానే చూడాలి. బాధితురాలుగా చూస్తున్న తప్ప అమ్మాయి చుట్టూ ఉన్న వ్యవహారాలు అన్ని ముందుకు తీసుకురావడం ద్వారా ఏంటంటే అమ్మాయి అలాంటిది కాబట్టి అట్లాంటి ఆరోపణలు చేస్తా ఉందని ఒక నెగిటివ్ సైడ్ తీసుకునే ఒక ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఆయన పైన చర్య తీసుకోవాలి. శాసనసభలో కూడా కమిటీ ఉంది కదా, నైతిక విలువల కమిటీ. ఆ కమిటీ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి. ఖచ్చితంగా నిజాల ఎమ్మెల్యే తేల్చి ఆ అమ్మాయికి నిజంగా వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటే అలాంటి ఆలోచన కలిగి ఉంటే పెళ్లి చేసుకోవడం, దానికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం పోవాలి. అట్లా సీరియస్ గా తీసుకోపోతే మాత్రం అన్నెసరీగా రాష్ట్రంలో జనసేనకు నష్టం. ఒక దశ దాటిన తర్వాత జనసేన ఇట్లాంటి పార్టీ అనే అభిప్రాయం వస్తారంటే వాళ్ళ పార్టీకి నష్టం. ఒకరిద్దరు నాయకులు చేసే తప్పుల్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఇక్కడ అమ్మాయి ఒక నేరుగా ఎలిగేషన్ చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని కూడా. అక్కడ ఉన్నటువంటి ఎవరో తాళ్ళూరి రాము అనేటువంటి ఓఎస్డీనే ఎవరు సంథింగ్ ఒక అధికారితో మాట్లాడాను, ఆయన మాట్లాడారు. వాళ్ళు ఎమ్మెల్యే చెప్పిన వెర్షన్ని నాకు చెప్పుకొచ్చారు. అట్లాగే నాగేంద్ర, తాతంశెట్టి నాగేంద్రతో తను మాట్లాడిన సంభాషణ కూడా ప్లే చేసింది. అతను చీరకి చెట్టుకి చీర కడితే కూడా అట్లాగే పడే రకం. ఈవెన్ బెంగళూరు అక్కడోళ్ళు కూడా అతను అభినందిస్తే వాళ్ళతో వేరే విధంగా ప్రవర్తించాడు అతను అని ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎన్ని వినిపించింది. అంటే పార్టీ వైపు నుంచి ముందే వాళ్ళకి తెలుసు, ఈ విషయం తెలిసి వాళ్ళు ముందుగానే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇలాంటి వ్యక్తిగత సంబంధాల కిందకు వస్తాయని, దానికి పార్టీకి సంబంధం లేదు, ఇట్లాంటి కుట్రలకు సిద్ధంగా మనం అని చెప్పి వాళ్ళు పిలిపించారు అన్నటువంటి ఎలిగేషన్ చేసింది. అంటే సైగర్ బేసిక్ గా ఇది వ్యక్తిగతమే. ఇదేమి పార్టీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీ లీడర్షిప్ ఇట్లాంటివి చేయమని చెప్తుందా? ఎవరు దాన్ని చెప్పరు. పార్టీ నాయకత్వం కూడా చెప్పదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిది వ్యక్తిగతమే. ఎమ్మెల్యే గారు తను వ్యవహరించిన తీరు, అమ్మాయితో వ్యవహరించి పూర్తి వాళ్ళిద్దరు వ్యక్తిగతమే. ఈ సమాజానికి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబానికి సంబంధం లేదు, పార్టీకి అంతకన్నా సంబంధం లేదు. ఎప్పుడు సంబంధాలు అంటగట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ ఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యాల్సిన పద్ధతిలో రియాక్ట్ అయ్యారా లేదా, అప్పుడు సంబంధాలు అంటగట్టాల్సి వస్తుంది. అంతవరకు ఖచ్చితంగా వ్యక్తిగతమే. ఇదేమి పార్టీ అధిష్టానం వరకు ఆశీస్సులు ఇస్తుందా? ఎంత దారుణమైన మనుషులైనా అటు చేయరు కదా. ఖచ్చితంగా అది వ్యక్తిగతం. మీరు వ్యక్తిగతంగా చేసినప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇట్లాంటి తప్పు చేస్తే జనసేన పార్టీ ఏం చేస్తుందో ఆయన పట్ల కూడా అట్లే చేయండి. ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావడం, మీ పార్టీ ఎమ్మెల్యే కావడం వల్ల ఇంకొంచెం కఠినంగా వ్యవహరించండి. మీరు ఆయన వ్యక్తిగతమే అనే చర్చ ఒకవైపు తెస్తా, ఇంకోవైపు ఇది ఏ ఇంట, ఇంకోవైపు ఇది కుట్ర అంట, ఇంకోవైపు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి మల్టిపుల్ గా కపదాటు వైఖరి కనిపిస్తోంది కదా. ఏకి నిలబడండి. వ్యక్తిగతం అంటే సంథింగ్ ఇస్ రాంగ్ అనుకున్నప్పుడు సంథింగ్ ఇస్ రాంగ్ గా చూసుకుని ఒక వ్యక్తి పట్ల ఎట్లా వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించండి. అవసరత పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, యాక్షన్ తీసుకోండి, కేసు పెట్టండి, మంచి చెడ్డలు తేల్చండి. పార్టీ కమిటీ వేసింది కదా, ఆ కమిటీ నిర్ధారిస్తుంది, ఆ పట్టుకు వెళ్ళండి. అంతలోపల ఈ వ్యవహారాలు ఏంటి? ఒక్క ప్రకటనతో ఈరోజు ఆ వీడియో చూశాను, ఆ అమ్మాయి పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలే, దీనికి పార్టీకి సంబంధం లేదు, విచారణ కమిటీ వేసాం, 2 రోజులు తేలుస్తాం, ఖచ్చితంగా మా ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే కఠినంగా వ్యవహరిస్తాం, అంతవరకు మీరు కూడా తల్లి మాట్లాడద్దండి, ఉండండి, మీ ఫిర్యాదు మాకు అందింది, ఓ ప్రకటన చేసి కమిటీ వేస్తుంటే ఎవరేం పట్టించుకుంటారు? ఎవరేం అభ్యంతరం చెప్పరు కదా. వ్యక్తిగతం కాబట్టి వ్యక్తిగతంగా మనం కూడా అంటున్నాం, దీనికి ఏం పెద్ద నాయకత్వాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ ఒకవైపు ఇస్తా ఈ మల్టిపుల్ గా మాట్లాడడం ఏంటి? ఇప్పుడు ఆ వీడియో బయట వచ్చిన వెంటనే పార్టీ ఏం చెప్పాలి? మా దృష్టికి వచ్చింది, ఆ దృష్టికి వచ్చిన ఈ సమస్యను సీరియస్ గా తీసుకుంటున్నాం, విచారిస్తాం, అంతర్గతంగా చట్టపరంగా వ్యవహరిస్తాం, నైతికంగా ఖచ్చితంగా ఉంటామని ఒక ప్రకటన చేస్తుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆ వీడియో వచ్చిందో లేదో వెంటనే అమ్మాయి పైన క్యారెక్టర్ అలిగేషన్ చేయడం మొదలెట్టారు. ఆ లోకల్ నాయకత్వం మీరు చెప్పిన పేరు వాళ్ళు అలిగేషన్ చేశారు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ అమ్మాయి రాంగ్, మీ ఎమ్మెల్యే కరెక్ట్, అప్పుడు ఆ స్టాండ్ మీద ఉండండి. మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్లీ కరెక్ట్, మంచి వ్యక్తి, నైతిక విలువలు కలిగిన వ్యక్తి, ఆ అమ్మాయి కావాలని బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఎలాంటి సంబంధం ఇది దీని త్వరలో తేలుస్తాం, దానికి నిలబడండి, ఎవరికేం అభ్యంతరం లేదు.
ఏం జరుగుతుందో అది జరుగుతుంది. కాబట్టి ఈ కప్పదాటి వైఖరి వ్యవహరిస్తున్నారు కాబట్టి అతని పట్ల అనుమానాలు వస్తాయి. 2, మీ పార్టీ కూడా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు సీరియస్ గా రియాక్ట్ కాలేకపోతుందని అపవాదు మీకు వస్తుంది. కాబట్టి మీరు వ్యవహరించే తీరు బట్టి ఇవన్నీ చర్చ వస్తాయి తప్ప, లేకపోతే అది వ్యక్తిగతంగా కాకుండా పార్టీకి మొత్తాన్ని ఆపాదించే అవసరం ఎవరికి ఉంటుంది? రైట్. ఇక్కడ ఆ మధ్యన జానీ మాస్టర్ ఉదంతం, తర్వాత కిరణ్ రాయల్ ఉదంతం, తర్వాత ఈ ఉదంతం, వీటిట్లలో ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఆడపిల్లలే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నటువంటి కోణంలోనే సోషల్ మీడియా ప్రొజెక్షన్ ఉంది. అది జనసేన మీద కుట్ర అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? నేను అంటుంది వాడు చెప్పేది ఏంటి, ఎర వేస్తారంటారు కదా, ఏదో హనీ ట్రాప్ ఇట్లాంటి పదాలు వాడుతున్నారు. ఉండొచ్చు, లేకపోవచ్చు, పక్కన పెడదాం. మీరెందుకు దానికి లోన్ కావాలి? ఇప్పుడు మీరు ఒక పవర్ఫుల్ మీ పార్టీని డ్యామేజ్ చేయడం కోసం మీ రాజకీయ ప్రత్యర్థుల్లో లేకపోతే ఇంకెవరో ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు, మీరు నమ్ముతున్నారు. పర్ఫెక్ట్లీ ఓకే. దాన్ని ఎట్ట ఎదుర్కోవాలి? మీ పార్టీ శ్రేణులు సర్వదం సిద్ధం చేస్తూ మనం చాలా ఉన్నతమైన భావాలతో ఉన్నాం, మన మంచి పార్టీ ఎదుగుదల ఉంది, ఈ టైంలో మనల్ని క్యారెక్టర్ అసెస్ చేయడం కోసం, పార్టీని డిమోరలైజ్ చేయడం కోసం ప్రత్యర్థులు ఇట్లా చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి వాటికి అలౌ చేయొద్దండి అని గట్టిగా నిలబడండి. ఇప్పుడు హనీ ట్రాప్ వాళ్ళు చేశారు, ఇంకో చోట చేసినారు. చేసినప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా దాంట్లో లేదా అనేది కూడా చూడాలి కదా పార్టీ నాయకత్వం. ఇప్పుడు వారు ఉద్దేశపూర్వకంగా బ్లాక్ మెయిల్ ఎప్పుడు చేస్తారు? ఆమె చెప్పి మేము కలిసి 6 రోజులు ఉన్నామని చెప్పింది ఇంటర్వ్యూలో. కలిసి ఉన్నారంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నప్పుడు దేనికి ఒప్పుకున్నట్టు? తాత్కాలిక అవసరాలు ఒప్పుకున్నట్టుగా, లేకపోతే పెళ్లి చేసుకుంటూ ఒప్పుకున్నట్టు? దేనికి ఒప్పుకున్నట్టు? ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేసుకోండి. తాత్కాలిక అవసరాల ముందు బ్లాక్ మెయిల్ చేస్తూ దానికి కూడా ఒప్పుకోక తప్పదు కదా. కాబట్టి బేసిక్ గా మీరు తప్పు చేశారు. కాబట్టి బయట వాళ్ళు ఇన్వాల్వ్ చేసి బయట వాళ్ళు మిమ్మల్ని పార్టీని, మీ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని మీరు నమ్మినప్పుడు, మీరు చెప్పిన జానీ మాస్టర్ దగ్గర నుంచి మిగతా అందరూ ఇట్లాంటి ఘటనలే నమ్మినప్పుడు, మీ పార్టీ నాయకులు మంచోలే, బట్ మీ పార్టీ నాయకుల చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాల్లో బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా జరుగుతుందని మీరు నమ్మినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా ఉండండి. జాగ్రత్త ఏముంది, పద్ధతిగా ఉండండి. పద్ధతి కూడా అలర్ట్ చేయమండి. దాన్ని చేయకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. రెండోది, మహిళల చేత మాట్లాడించడం మరీ ఇబ్బంది. ఇప్పుడు అమ్మాయి మహిళ జనసేనలో ఉన్నటువంటి మహిళలతోనే అమ్మాయి క్యారెక్టర్ ని డ్యామేజ్ చేస్తూ మాట్లాడడం అనేది రాంగ్. అమ్మాయి క్యారెక్టర్ డ్యామేజ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ కరెక్టా? ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ రాంగ్ అయినప్పుడు ఆ అమ్మాయితో ఇట్లాంటి అసోసియేషన్ కలిగిన వ్యక్తి క్యారెక్టర్ కరెక్టా? కానీ దీన్ని ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో పార్టీ ఫార్మ్ గా ఉండాలి, లేకపోతే పార్టీ ఆ నిందలు భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఆ మధ్యన ఆదిమూలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తర్వాత నజీర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇట్లాగ కొంతమంది మీద వాళ్ళ మీదన వచ్చినాయి ఆరోపణలు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి. ఇట్లాంటిది మహిళలే చేయడం, ఆ ఆరోపణలు వీడియోలు బయటికి రావటం. బట్ ఎక్కడా కూడా ఎలాంటి పోలీస్ కేసులు కానీ ఎలాంటి యాక్షన్ కానీ లేదు. ఇప్పుడు ఈఎంఐ కూడా మీడియా ముందుకు వచ్చింది, అన్నీ చేస్తుంది, కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టమని. ఈ మొత్తం అన్ని ఉదంతాల్లో చూసుకుంటే ఆ అమ్మాయి కిరణ్ రాయల్ ఉదంతంలో అమ్మాయి ముందు పోలీస్ కేసు పెట్టి ఆ తర్వాత విత్డ్రా చేసుకుంది. తర్వాత జానీ మాస్టర్ ఉదంతంలో హైదరాబాద్లో అమ్మాయి కేసు పెట్టింది. ఆ కేసు అయితే కొనసాగుతుంది. ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. మిగతా అన్నిట్లలో కూడా సెటిల్ అయిపోయినాయి. మధ్యలో డబ్బులు రిటర్న్ ఇవ్వడమా, లేకపోతే మేము తప్పుగా కేసు పెట్టామని చెప్పడం, అట్లా ఇందులో కూడా రేపు జరిగే అవకాశం ఉందా? సాయిగారు, ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుందంటే మహిళ 99% ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ ఇట్లా నడుస్తుంటారు. అంటే పవర్కు ఉన్నటువంటి ఒక అవకాశం లేదా డబ్బులు ఇట్లాంటివి ఉన్న టైంలో వ్యవహరిస్తున్న తీరు కారణంగా అనేక కారణాలు ఇట్లాంటి వెలుగులోకి వస్తున్నాయి. వచ్చినప్పుడు సహజంగా 90% ఇంతకుముందు అన్నట్టు అధికార పార్టీకి సంబంధించిన, ఇప్పుడు తెలుగుదేశం గతంలో వైసీపీఓ లేకపోతే ఇంకోటి నేను అనట్లేదు, పవర్లో ఉన్న ఎమ్మెల్యేలు, పవర్లో ఉన్నటువంటి అధికార నాయకత్వం చుట్టూనే ఇట్లా నడుస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా గత 10-20 ఏళ్ళుగా మనం చూస్తే రాజకీయాల్లో. కాబట్టి పవర్లో ఉన్న దాని పవర్ ఉన్నటువంటి కెపాసిటీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రైమరీగా కనపడతా ఉంది. 2, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక చర్చగా నడుస్తుంది. ఫస్ట్ అలిగేషన్ చేస్తారు, తర్వాత గొడవ అవుతుంది, తర్వాత మీడియా ఎక్కుతుంది, తర్వాత ఏదో ఒక చోట సెటిల్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ 2 కనిపిస్తాయి. ఒకటి అంతర్లీనంగా ఏమైనా ఇట్లాంటి వాటి కోసం చేస్తున్నారా, ఎక్కడ మనీ కాంప్రమైజ్ అవుతున్నా ఉండొచ్చు, లేదా భయపడుతున్నారు అనొచ్చు. నేను 90% భయపడతాను. ఎందుకంటే బయట వచ్చిన రోజు తన ఆవేదనతో బయటకు రావచ్చు,
కానీ ఎంతకాలం నడపగలరు? మీరు అధికార యంత్రాంగం ఒక మోడల్గా నిలబడి తమ పార్టీయా ఏరే పార్టీ లేదు కానీ ఉమెన్ పట్ల ఇట్లా వ్యవహరించే వాళ్ళతో కఠినంగా వ్యవహరించే సిగ్నల్ ఇస్తే తెగేదాకా లాగుతారు. అలా కాకుండా అధికార యంత్రాంగం ఏదో రూపంలో వాళ్ళకి సపోర్టుగా వ్యవహరిస్తే ఎంతకాలం లాగలుగుతుంది ఒక అమ్మాయి? ఎంతకాలం లాగలుగుతారు? ప్రత్యర్థి వారికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ ఏం నిందేస్తారు, మీకు ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళతో ఎందుకు పోయారు, అధికారం కోసం పోయారా, ఇట్లాంటి సూటిమోటు మాటలు వచ్చినప్పుడు అది ఒక డ్యామేజ్, వాళ్ళకి భరించలే పెయిన్ ఉంటుంది. రెండోది అదనంగా ఎంతకాలం నిలబడగలరు? ఒక మహిళ ఇది ఏంటి ఒక ప్రజా పోరాటము లేదా ఆర్థిక సమస్య అంటే తెగేదాకా లాగా చుక్కులేగలి. ఇది పర్సనల్ క్యారెక్టర్ రిలేషన్ సంబంధించిన సమస్య. కానీ నన్ను అన్యాయం చేశారు, నన్ను ఇట్లా చేశారని ఎంతకాలం నిలబడగలరు, ఎంతకాలం అధికార యంత్రాంగాన్ని ఫైట్ చేయగలరు అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. అందువల్ల ఎక్కువ మంది ఆ రోజుకు వాళ్ళకున్న ఆవేదనతో బయటకు వచ్చినా అది సుదీర్ఘకాలం పాటు నడుస్తుంది వ్యవహారం. నడిచినప్పుడు అధికార యంత్రాంగం సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు జరుగుతారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎంతకాలం నడిపే పరిస్థితి ఉండదు. అందువల్ల ఎక్కడో ఒక చోట రాజీ పడడం, ఆ రాజీ పడే టైంలో ఎలాంటి అవగాహనకు వస్తారో మనకు తెలియదు. కానీ బేసిక్గా రాజీ పడడానికి 90% ఇది కాను, 10% మిస్యూజ్ చేసేవారు కూడా ఇట్లాంటి వాటితో ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మనకు అర్థమయ్యేది, ఒక బాధితుల పక్షాన సమాజం, ప్రభుత్వం, వ్యవస్థలు గట్టిగా నిలబడకపోతే వాళ్ళు నిలబడలేని పరిస్థితి, ఫైటింగ్ లో కూడా నిలబడలేని పరిస్థితి, ఎక్కడో చోట రాజీ పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు వాళ్ళ భీమవరం మీటింగ్లో. రెండవది వచ్చేటప్పటికి రోజా ధర్నా చేసింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పృథ్వీరాజ్తో ప్రారంభమైంది, వెనక నుండి వాటేసుకోవాలనిపిస్తుంది అన్న పదం దగ్గర నుంచి అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, ఊరంట్ల మాధవ్ ఇట్లాంటివన్నీ జరిగింది. బట్ ఆ రోజున ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళందరూ కామాంధుల పార్టీ అని అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ కామాంధుల పార్టీ వాళ్ళకి సంబంధించి ఈవెన్ అప్పుడు దువాడది కూడా ఇష్యూ అప్పుడే జరిగింది, వాళ్ళ మిస్సెస్ డైరెక్ట్ బయటకు వచ్చేసి అప్పుడెప్పుడు చర్యలు తీసుకున్న వాళ్ళు వచ్చి ఇవాళ రోజున వీళ్ళ మీద చర్యలు తీసుకోమని అడుగుతారేంటి అన్నటువంటి చర్చని లేవనెత్తుతున్నారు. సహజంగా రాజకీయాలు సహజమే కదా. ఇప్పుడు ఆ రోజు మీరు అన్ని మాట్లాడినారు, ఈ రోజు ఏంటి మీ సంగతి అని వైసీపీ అడగచ్చు. గతంలో మీరేం చర్యలు తీసుకున్నారు, అలాంటి చర్యలు తీసుకోలేని మీ పార్టీ మమ్మల్ని ఏం జరిగేదని వీళ్ళు అనొచ్చు. ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకునే మీ రైట్ నేను కాదన్నాం. కానీ సమాజం ఒకటి ఉంటుంది కదా సాయి గారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి వచ్చినాయంటే వచ్చినాయి, బహుశా అవన్నీ పాల్స్ అని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు జనసేన పైన వస్తున్నాయి, తెలుగుదేశం పైన వీళ్ళు పాల్స్ అని అనొచ్చు. రైట్ ఆర్ రాంగ్ చట్టం జరిగే పరిణామాలు నిర్ణయిస్తాయి. కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన చర్యలు తీసుకోలేదనే పేరుతో ఈరోజు మీరు దాన్ని చేస్తారా? లేకపోతే వాళ్ళు అడిగే అర్హత లేదనే పేరుతో మీరు తప్పించుకోగలరా? లేదా ఆ రోజు జనసేన పార్టీ ఇలా మాట్లాడింది కాబట్టి ఈరోజు మాట్లాడిన ప్రశ్నకు సమాధానం లేకుండా ఉండగలదా? బేసిక్ నేనేమంటానంటే మీరు రెస్పాన్సిబిలిటీ వహించాల్సింది సొసైటీకి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మీరేం చేసినారు? ఇప్పుడు మీకు అర్హత ఉందా? కానీ వైసీపీకి అర్హత ఉందా లేదా క్వశ్చన్ కాదు కదా, సమాజానికి అర్హత ఉందా లేదా, సమాజం ఎట్లా చూస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళు ఇట్లా చేయొచ్చా మహిళల పట్ల అనేది కదా సమాజం చూస్తుంది. కాబట్టి ఆ రోజు ఆ ఘటనలు జరిగినాయి కదా, దానివల్ల వాళ్ళు నష్టపోలేదా? వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోయినారు, వైసీపీ కూడా అంతో ఎంతో నష్టం జరిగింది కదా. రేపు కూడా మీ పరిస్థితి అదే. కాబట్టి వైసీపీ అడిగే అర్హత ఉందా లేదా అనేది ఓకే, అర్హత లేకపోవచ్చు మీ దృష్టిలో, సమాజానికి ఉంటుంది కదా. మీరు అల్టిమేట్గా వైసీపీ వాళ్ళు మీకు కొట్టేస్తారా? సమాజమే కదా. కాబట్టి మీ సమాజం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ తప్ప వైసీపీ ఓకే మిమ్మల్ని అడిగారు, మీరు ఒక మాట వాళ్ళని వేస్తారు, అయిపోయింది అడిగి. బట్ ఆడికి సరిపోతుందా? ఇప్పుడు అమ్మాయి బాధితురాలుగా ముందుకు వచ్చిన అమ్మాయి సమస్య కేవలం వైసీపీ సమస్య. ఇష్యూ వచ్చింది, గతంలో చాలా మాట్లాడారు మీరు, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి జనసేనలో ఇట్లాంటివి. కాబట్టి ఇది రాజకీయంగా వైసీపీకి ఒక అప్పర్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? గతంలో మీరు తీసుకున్నట్టు వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ వహించే సొసైటీ గురించి, సొసైటీ ఖచ్చితంగా దీన్ని నెగిటివ్ తీసుకుంటుంది. గతంలో వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి, అదే వైసీపీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి అని అనుకుంటున్న సమాజం క్వశ్చనే లేదు. ఆ రోజు అనుకున్నారు, వాళ్ళని వ్యతిరేకించారు. ఈ రోజు మీరు అనుకుంటే వ్యతిరేకించారు. ఈ క్రమంలో వైసీపీ ముందుకు వచ్చి ఆందోళన చేస్తే ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు అర్హత లేదని పేరుతో ఈ రోజు మాట్లాడినారంటే ఇది తప్పుదో పట్టించినట్టు అవుతుంది. అది సమాజం ఆ తప్పుదో పట్టదు. మీరు చెప్పారు కాబట్టి వైసీపీ అర్హత లేకపోతే సాయి గారికి పురుషోత్తంకి అవకాశం అర్హత ఉండదా? కాబట్టి సొసైటీకి అర్హత ఉండదా? కాబట్టి దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళని కొట్టాడ పడేసి వెళ్ళిపోతానంటే తాత్కాలికంగా మీడియా డిబేట్లో పనికి వస్తున్నాయో కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు.
ఆ, పవన్ కళ్యాణ్ ఈవేళ ఢిల్లీకి పిఠాపురంకి సంబంధించినటువంటి రైల్వే లైన్ వాటి గురించి మాట్లాడడానికి వెళ్ళటం కరెక్ట్గా ఆ టైంకే ఆ, ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణం దాని గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీడియా ఈ ప్రశ్న రైట్ చేసింది. ఇట్లాగా మీ ఎమ్మెల్యేని ఆయన ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్ళారు. దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సమాధానం చెప్పు ఉండాలి కదా. ఎందుకు సమాధానం చెప్పలేదు నాకు అర్థం కాలేదు. సమాధానం ఏంటి? తప్పు చేశారా పవన్ కళ్యాణ్ గారు? తప్పేం చేయలేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినాడు. కమిటీ చేసినాము. కమిటీ నిర్ధారణకు వస్తుంది. మా ఎమ్మెల్యే పైన ఇట్లాంటి ఒక అమ్మాయి అలిగేషన్ చేసింది. ఆయన ప్రాథమికంగా ఆయన ఇది ట్రాపింగ్ అంటున్నారు, కుట్రదారు అంటున్నారు. రెండింటిపైన 1-2 రోజులు విచారణ చేస్తాం. తప్పు చేస్తే మా ఎమ్మెల్యేని వదలను, అదే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులు చేస్తుంటే వాళ్ళని కూడా వదలను అని 2 మాటలు చెప్పడానికి ఆయనకి ఏంటి ఇబ్బందో నాకైతే అర్థం కాలేదు. గందరగోళం కదా అది. అట్లాంటి స్టాండ్ ఎందుకు తీసుకోదు? తీసుకుంటే ఈరోజు వైసీపీకి కానీ ఇంకొకరికి కానీ అడిగే హక్కు ఉండదు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా నేను చెప్పినట్టు 2 పాయింట్లు. మా ఎమ్మెల్యేని విచారించాం, మా ఎమ్మెల్యే అవేం కాదంటున్నాడు, ఆ అమ్మాయి ఆరోపిస్తుంది ఆడబిడ్డ, అంటే రెండింటిపైన విచారిస్తాం. తప్పు చేస్తే మా ఎమ్మెల్యేని వదలం, తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళని కూడా వదలం, తొందరలో తేలుస్తాం, విత్ ఇన్ డేస్ ఎట్లా విచారణ కమిటీ వేసినాం అని చెప్పడానికి చెప్పుంటే పవన్ కళ్యాణ్ గారు విలువ మరింత పెరుగుంటుంది. వైసీపీకి నోరు లేకుండా ఉండేది. నువ్వు గుమ్మున వెళ్ళిపోవడంతో తప్పు చేశాడు కాబట్టి నిలిపోయినా అనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు నాకైతే అర్థం కాలేదు. స్పందించి ఉండాలి. మీ కమిటీని అధికారం చేసిన తర్వాత ఇంకా అదే కదా మీ వైఖరి. తాడోపేడు దాంట్లో మంచి చెడ్డలు తేల్చడానికి కమిటీ చేసినారు. ఆ కమిటీ అభిప్రాయం రానియండి, మేము చర్య తీసుకుంటాం, ఎవరిని వదలం, ఆడబిడ్డల విషయాలు మేము కఠినంగా ఉంటాం ఎంత పెద్దోళ్ళనా అని చెప్పుంటే మంచి మెసేజ్ ఉండేది. కానీ వాళ్ళు చెప్పకపోవడం వల్ల అనవసరంగా ప్రత్యర్థులైనా ఇంకోరైనా ఆరోపించడానికి స్కోప్ వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇదివరకు కానీ ఎప్పుడైనా సరే సొంత పార్టీలోనైనా సరే ఆయన నైతిక విలువల గురించి గట్టిగా మాట్లాడతారు. అలాగే మన ప్రవర్తన ద్వారా ప్రజల్ని ఒప్పించాలి అని చెప్తారు. తప్పుడు పనులు చెయ్యొద్దని చెప్తుంటారు. పదే పదే చెప్తా ఉంటుంటారు. అయితే ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు ఈ అమ్మాయి రైట్ చేసినటువంటి పాయింట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇలా వ్యక్తుల యొక్క వ్యక్తిగత వ్యవహారాల వలన పార్టీ చెడ్డ పేరు తేవడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల్ని గురించి అప్రమత్తంగా ఉండండి అని పిలుపునిచ్చినటువంటిది. ఈ అమ్మాయి ఏం చెప్తోంది? నేను పార్టీకి సంబంధించినటువంటి ఆ రామని ఆయనతో మాట్లాడాక ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అన్నటువంటి పాయింట్ చెప్తోంది. అసలు అట్లాంటి ప్రెస్ నోటు గతంలో ఏదైనా పార్టీ అట్లా ఇవ్వడం జరిగిందా? అంటే జనసేన పార్టీ ఆ పార్టీ నడిపేటప్పుడు కొంచెం గమ్మత్తుగా నడుపుతుంటుంది. ఇప్పుడు తిరుపతికి సంబంధించి కిరణ్ రాయల వ్యవహారాలు తప్పు లేదని చట్టం తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండు. ఎన్ని రోజుల క్రితం ఇచ్చారు అది? కొన్ని నెలల క్రితం. ఇప్పుడు పార్టీ కార్యక్రమం దగ్గర ఉండమంటున్నారా, దూరంగా ఉండమంటున్నారా తేల్చాలి కదా. నేను కిరణ్ రాయలు తప్పు చేసినాడు లేదా ఆ అమ్మాయి చేసిన కరెక్ట్, వీటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఆ చట్టం పోలీసులు చేర్చుకునివ్వండి. మీరు అతన్ని పక్కన పెట్టారు, కార్యక్రమాలు దూరంగా ఉండమని అన్నారు. ఎన్ని రోజులు? ఒక 2 నెలల 3 నెలల మీరు కమిటీ విచారించేసిన తర్వాత మంచి చెడ్డలు తెలుస్తుంది కదా. ఆ తర్వాత మళ్ళీ అతను తప్పు చేశాడని తెలిసింది కాబట్టి పార్టీ పూర్తిగా దూరం పెడతామని చెప్పొచ్చు. లేదా మా కిరణ్ రాయల్ పర్ఫెక్ట్, అతను కావాలని ప్రత్యర్థులు కావాలని చేసినారు, ఇన్ని రోజులు దూరంగా ఉండమన్నాం, అతను పద్ధతిగా ఉన్నాడు, మళ్ళీ తను యాక్టివ్గా ఉంటాడు అని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ 2 అంటే తేల్చకుండా నీతి సూత్రాలు చెప్తే కుదరదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో నీతి సూత్రాలు చెప్తే సెట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు కూడా సాయి గారు మీకు కూడా తెలుసు, ఒక ఘటన జరిగినప్పుడు వ్యవహరించే తీరు ఆ పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ సమోన్నత స్థాయికి తీరుతుంది. సాధారణ సందర్భంలో చెప్పే ఉపన్యాసాలు, సాధారణ సంబంధం చెప్పే నైతిక విలువలు అనేది ఒక తప్పట్లు కొట్టడానికి పనికొస్తుంది. ఎవరు ప్రభావితం కాడు. ఎప్పుడు ప్రభావితం అవుతాడంటే ఒక ఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే తీరుకే ప్రభావితం అవుతాడు. అట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ మధ్య కాలం జరుగుతున్న ఏ ఘటనలో కూడా రియాక్ట్ అవుతున్న తీరు ఆ తరహా ఉండట్లేదు. ఆ తరహా లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఓకే, మీరు చేసే వ్యక్తిగత కారణం పార్టీకి నష్టం వస్తుంది, లేదా ప్రత్యర్థులు కుట్ర పండుతున్నారు, జాగ్రత్త, ఇవన్నీ కరెక్ట్లే. కానీ ఒక ఘటన బయటపడినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి అది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక మోరల్ రైట్ ఏమని వస్తుంది? అసలు ఒక సాధారణ సందర్భాల్లో ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది? ఇట్లా పార్టీ క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండని అన్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేదానికి లింక్ కుదురుతోంది కదా. అంటే నేను ముందే మెన్షన్ చేశాను, ఇట్లాంటి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని తెలుసుకుని ఆ నోట్ ఇచ్చినట్టు అర్థం అవుతుంది. అప్పుడు అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఎవరైనా మీ సమాచారం ఇప్పుడు బహిరంగంగా ఎందుకు చెప్పాలి సాయి గారు? పార్టీ లీడర్లు అంతా ఎంతమంది ఉంటారు? ఎమ్మెల్యేలు ఆయనతో కలిసి 21 మంది, ఎమ్మెల్సీలు కొంతమంది, 2 పెద్ద లీడర్ నేను వీళ్ళందరూ పైన అంతర్గత సమావేశంలో చెప్పచ్చు కదా. నాకు తెలిసి సాయి గారు పబ్లిక్ ఉపన్యాసాలు అయితే ఎవ్వడు పట్టించుకోడు. ఇప్పుడు ఎవడికి వాడు వాడి గురించి చెప్తారులే అనుకుంటారు. నా గురించి చెప్తాను కూడా అనుకోడు.
ఇప్పుడు ఉదాహరణకు రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఇష్యూ జరుగుతుంది, దీంట్లో సీరియస్ యాక్షన్ తీసుకోమను, ఉపన్యాసాలు ఏమవసరం లేదు, అందరూ కంట్రోల్ అయిపోతారు. యాక్షన్ సమయం వచ్చినప్పుడు తీసుకోకుండా నీతి సూత్రాలు చెప్తే అది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే యాక్షన్లో ఉంటేనే పార్టీ నాయకులు భయపడతారు. ఈరోజు రైల్వే కోడ్ ఎమ్మెల్యేని కూడా చూడకుండా టార్గెట్ చేయకుండా విచారించాడు, నిగ్గు తేల్చాడు, తప్పు జరిగిందని పార్టీ నుంచి తీసేసినాడు అనే యాక్షన్ ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా సాధారణ సూత్రాలు చెప్పుకుంటా ఆ టైంకి వచ్చినప్పుడు ఇట్లాంటి ఇన్బ్యాలెన్స్డ్గా వ్యవహరించే పద్ధతిలో ఉంటే ఏదో అనుమానం, ఇప్పుడు ఆమె చెప్తున్నట్టుగా నేను ఎట్లా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ముందే గమనించి ఈ స్టేట్మెంట్లు ఇచ్చినారు అనే దానికి బలం చేకూర్చే పద్ధతిలో వ్యవహరించినట్టు అవుతుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చాకనే ఆదిమూలం మీద ఎలిగేషన్ వచ్చింది, అట్లాగే నజీర్ గుంటూరు ఎమ్మెల్యేకి సంబంధించి వచ్చింది. ఓపెన్గా మహిళలే బయటకు వచ్చారు, జరిగింది. బట్ కేసు ఎక్కడా కూడా ప్రొజెక్ట్ కాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ జరుగుతున్న వారి తరహాలో, వైసీపీకి జనసేనకి జరుగుతున్న వారి తరహాలో ప్రచారం జరగలేదు. ఈ అన్ని ఉదంతాల్లో కూడా మహిళా కమిషన్ పాత్ర ఏంటో తెలియదు. ఇప్పుడు వీటిలో మహిళా కమిషన్ ఆమెను అడిగింది అన్నటువంటి పాయింట్ వచ్చింది, లేదా ఇంకొకరిని అడిగారు అన్న పాయింట్. బట్ మహిళా కమిషన్ యాక్షన్ ఏంటో తెలియదు, పోలీస్ యాక్షన్ ఏంటో తెలియదు. అసలు మీడియా ప్రచారం లేకపోతే మీడియా ముందుకు వస్తున్నారు తప్పించి మీడియాలోనే ఎఫ్ఐఆర్, మీడియాలోనే ఛార్జ్ షీట్, మీడియాలోనే ఆర్గ్యుమెంట్స్, మీడియాలోనే క్లోజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి వచ్చిన పబ్లిసిటీ అయితే వీళ్ళిద్దరి ఉదంతాల్లో వచ్చిన ప్రచారం అయితే తెలుగుదేశం దానికి రాలేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంది ఆదిమూలం మీద, నజీర్ మీద అయితే కాదు. మరి దాన్ని ఎలా చూడాలి? అంటే సాగర్, బేసిక్గా తెలుగుదేశం పార్టీ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ. ఆదిమూలం విషయంలో ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి వెళ్ళిపోయినారు. కూన రవికుమార్ గారు ఏదో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక లెక్చర్ విషయంలో వచ్చినప్పుడు కూడా పార్టీ యాక్షన్ తీసుకోకపోయినా ఆయన నిలబడ్డాడు. ఆయన నేను సమర్థించను కానీ నేను తప్పు చేయలేదు, ఆమె కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది, దాని చివరి వరకు అదే నిలబడ్డాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాడు. అప్పుడు ఒక లైన్ తీసుకున్నాడు, అంటే ఏదో ఒక లైన్, మేము తప్పు చేయలేదు, వాళ్ళే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిలబడాలి, లేదా యాక్షన్లోకి. ఇట్లాంటి రెండు సార్లు మీరు చెప్పిన నజీర్ విషయం జరగకపోయిండొచ్చు, కానీ ఓవరాల్గా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఫార్మ్గా వ్యవహరించే పద్ధతిని తెలుగుదేశం యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు పట్టించుకోరు. కేసు పెట్టి తీరి వరకు లాగి, కేసు ఎవరు పెట్టాలి? బాధితులు పెట్టాలి. నేను ప్రైమరీలో చెప్పినట్టు బాధితులు కేసు పెట్టి దాన్ని లాగి తేల్చే పరిస్థితులు కనిపిస్తున్నట్టు కదా, అధికారంలో ఉన్న వాళ్ళతో చివరి వరకు ఫైట్ చేసే పరిస్థితి ఏం కనపడదు. ఇది వ్యక్తుల సమస్య కాబట్టి అందువల్ల కేసుల వరకు పోవట్లేదు. కేసులు పెట్టే వాళ్ళ ఉద్దేశం అది, కేసులు పెట్టకపోతే ఏమవుతా ఉంది అది ఎందుకు అది తేలట్లేదు. కలిపి పెట్టేవాళ్ళేమో భయపడుతున్నారు, చివరి వరకు లాగే పరిస్థితి లేదు. సో కేసులు పెట్టట్లేదు. ఒకవేళ కేసులు పెట్టినా అధికార పార్టీ దగ్గరగా ఉన్నప్పుడు అది జరగదు కాబట్టి దానికన్నా మించి ఎక్కడో ఒకసాట రాజీ పడడము, తెగేదాకా లాగపడి చుట్టుపక్కల కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేస్తున్నారు. అందువల్ల రెండు కారణాలు, ఒకటి అధికారంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ బయటపడడం వల్ల దాన్ని లాగే పరిస్థితి లేదు, అధికార యంత్రాంగం బాధితుల పట్ల ఫార్మ్గా వ్యవహరించే పరిస్థితులు కనపడట్లేదు. రెండు, తెలుగుదేశం పార్టీతో వైసీపీ అంత గొడవ రాకపోవడం, తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఒకసారి దీన్ని సెట్ చేస్తా ఉంది. ఆ ఎమ్మెల్యేల పైన సస్పెండ్ చేయడం, లేదా వాళ్ళు లేదు మేము తప్పు చేయలేదని గట్టిగా నిలబడడం, ఈ రెండు కారణాలు అయితే 90% వాళ్ళు దీన్ని రికవర్ చేస్తున్నారు. ఇంకా ఆ కేసుని ఎక్కడో ఒక చోట వాళ్ళు రాజీ చేసి ముగించేస్తున్నారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఫార్మ్గా వ్యవహరించడం వల్ల వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రావు, వాళ్ళకి వైసీపీ వాళ్ళకి. కానీ వీరి వచ్చేసరికి ఈ ఉపన్యాసాలు ఎక్కువైపోతాయి, నీతి సూత్రాలు, సినిమా మాటలు, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మరింత డిఫెన్స్ లో పడిపోతున్నారు. జనసేన వాళ్ళు మొదటి నుంచి కూడా ఫార్మ్, ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఢిల్లీ పోయినప్పుడు విలేకరులు అడిగారు, సింపుల్ గా కమిటీ వేసాం దాని సంగతి తెలుస్తాం, ఎవరిని వదలం. చంద్రబాబు గారు అంటుంటారు కదా, ఎట్లాంటి ఘటనలు జరిగినా దీన్ని వదలనని అంటుంటాడు. అట్లాంటి సిమ్టమ్స్ ఆయన ఇచ్చి ఉండాలి. పైపించి ఎవరైనా ఏ పార్టీ అయినా మన మీద జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉన్న స్టేట్మెంట్ కూడా ఎత్తాడా? ఎందుకు ఇచ్చారంటే ఏమో జరుగుతుందనే మెసేజ్ అంటే. కాబట్టి వాళ్ళు వ్యవహరించే తీరు అనేది జనసేన ఎక్కువ వివాదంలోకి లాగడానికి కారణం అవుతుంది. తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు కానీ వైసీపీ లాంటి పార్టీ వచ్చి ఫార్మ్ అంటే మీన్స్ కరెక్ట్ అని నేను అన్నాం, ఏదో ఒక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం వల్ల పెద్ద వివాదం కాకుండా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తిగత వివాదం రోడ్డెక్కడం, బాధితురాలు రోడ్డెక్కడం. అయితే బాధితురాలు పోలీస్ కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన విచారణ పోలీసులు చేయాల్సి ఉంటుంది. ఆమె చేస్తుందా లేదా అన్న దాని మీద భవిష్యత్ ఆధారపడి ఉంది. అట్లాగే అతన్ని ప్రస్తుతానికైతే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పి ప్రకటించింది పార్టీ. 3 సభ్యులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఎదుట ఆ ఎమ్మెల్యే హాజరై తన వాదన వినిపించాలి. అలాగే మరి ఆ కమిటీ ఆ అమ్మాయితో కూడా విచారిస్తుందా, తర్వాత పోలీసులతో కూడా విచారిస్తుందా, అక్కడ కూడా విచారిస్తుందా,
లేదా అతని వాదనల మీదన తమ అభిప్రాయం చెప్తుందా అన్నది రాబోయే రోజుల్లో వారం రోజుల్లోపు తేలబోతుంది.